జిల్లా జనసేనలో జగడం తారాస్థాయికి చేరింది. ఈ రోజు ఉదయం జనసేన నేత జడ బాలనాగేంద్ర బాలినీని ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్లపై పదవులు అమ్ముకుంటూ జనసేన పార్టీకి వెన్నుపోటు అంటూ సంచలన ఆరోపణలు చేయగా, ఇప్పుడు జనసేనలోని బాలినీని అనుచరులు మీడియా సమావేశం పెట్టి జడ బాలనాగేంద్ర బాలినీని వద్ద లబ్ధి పొంది ఇప్పుడు జనసేన ప్రతిష్టను దెబ్బతీసేలా దేగదారుడు వ్యాఖ్యలు చేయటం వెనుక కుట్ర ఉందని, బాలినీని కుటుంబంపై దుష్ప్రచారం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలినీని రాకతో జిల్లాలో జనసేన పార్టీ బలోపేతం చెందుతుందని, ఇది ఓర్చుకోలేకనే ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ మీడియా సమావేశంలో మాజీ కార్పొరేటర్లు మలగ రమేష్, వెలనాటి మాధవ, ఈదర చిన్నారి, యనమల నాగరాజు, జడా వెంకటేష్, గోపాల్ రెడ్డి, అధికార ప్రతినిధి రాయిపాటి అరుణ, మోడుబైన సురేష్, నీలంరాజు రాఘవ, గోలి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు ఇదే భవనంలో ఉదయం జనసేన పార్టీ కార్యకర్తగా ఉన్నటువంటి జడా బాలనాగేంద్ర యాదవ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అందులో ఆయన మాట్లాడుతూ పార్టీ పట్ల ఎంతో అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యల్ని పూర్తిగా ఖండించడము, అలాగే పార్టీలో విధి విధానాలు ఎలా ఉంటాయో తెలియజేయడానికి మాత్రమే మిమ్మల్ని ఇక్కడ ఈ వేదికకి ఆహ్వానించడం జరిగింది. ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన పార్టీలో ఇప్పుడున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ప్రతి కార్యకర్తని నాయకుడిగా చేసేటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారు మాత్రమే తీసుకున్నారు. పార్టీలో ఏ పదవి వేసినా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి యొక్క సమ్మతితోటి ఆయన వెరిఫై చేసిన తర్వాతే ఆ కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతోంది. అందులో భాగంగానే ప్రకాశం జిల్లా కమిటీ కూడా పవన్ కళ్యాణ్ గారి ఇష్టపూర్తిగా ఆయన వెరిఫై చేసిన తర్వాత వేయడం జరుగుతుంది. పార్టీలో పదవులను నమ్ముకునేటువంటి పార్టీ జనసేన కాదు, టికెట్లు అమ్ముకునేటువంటి పార్టీ జనసేన కాదు. సామాన్యుల కోసం పార్టీ పెట్టినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సామాన్యులను రాజకీయాల్లోకి తీసుకొచ్చి రాష్ట్రంలో మార్పు తేవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఇట్లాంటి నిందలు, నేరాలు, వ్యక్తిగత స్వార్థాల కోసం వచ్చిన వెంటనే పదవులు రావాలి, మమ్మల్ని అందలు వెక్కించాలి అనేటువంటి హ్రస్వబుద్ధి ఉన్నటువంటి ఇట్లాంటి చిల్లర మనస్తత్వం ఉన్నటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద బురద జల్లటం సమంజసం కాదు. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకాలని చెప్పేసి ముక్తకంఠంగా ఈ వేదిక సాక్షిగా చెప్పదలుచుకున్నాను నేను. అలాగే ఏ పార్టీ అయినా సరే తల్లిగా భావించి పార్టీ ఎదుగుదల కోసం నిరంతరం కృషి చేస్తూ పార్టీ ఎదుగుదలతో పాటు మనం ఎదగాలనుకోవాలి తప్ప నిన్న మొన్న వచ్చి ఈ రోజే మాకు పదవులు కావాలి, లేదంటే మమ్మల్ని నడిపిస్తున్నటువంటి నాయకుల మీద బురదేస్తామని చెప్తే అది ఏ పార్టీ కూడా ఇట్లాంటి నాయకుల్ని ఎంటర్టైన్ చేయదు. ఈ పార్టీ నుంచి బయటికి వెళ్ళిన ఇంకో పార్టీ కూడా ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయదు. ఈ జిల్లాలో ఉన్నటువంటి జనసేన పార్టీకి ఇప్పటి వరకు సరైనటువంటి పెద్ద దిక్కు లేక ఏ పల్లెకి వెళ్ళి మీరు ఏ మీడియా ఛానల్ వారైనా సరే ఒక సామాన్య జనసేన కార్యకర్త ముందు మైకు పెట్టి మీరు అడగండి, ప్రతి ఒక్కళ్ళు కూడా బాలినేని శ్రీనివాసులరెడ్డి గారి రాకని జిల్లాలో చాలా ఆనందోత్సాహాలతో ఆహ్వానించారు. మేమందరం ఆయన సారథ్యంలో పనిచేయడానికి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఇప్పటికైనా మాకు ఒక దిక్కు దొరికారు. జిల్లాలో మాకు ఏదైనా సమస్య వస్తే మా తరపున మాట్లాడడానికి ఒక పెద్ద తల మా పార్టీలో ఉంది, మా పక్షాన బాధ్యత తీసుకోవడానికి అని చెప్పేసి మేమందరం చాలా ఆనందంగా భావిస్తూ ఉన్నాము. అట్లాంటిది ఈరోజు బాలినేని శ్రీనివాసులరెడ్డి గారి మీద ఇట్లాంటి నిందలు వేయడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. నేను ఇంతకుముందు అపోజిట్ పార్టీగా ఉన్నప్పుడు బాలినేని శ్రీనివాసులరెడ్డి గారి గురించి నాకు తెలియదు. ఈ గోబెల్స్ ప్రచారాలు ఏవైతే రాజకీయ వైరుధ్యంతో ఇక్కడ ఉన్నటువంటి ఆయనకు ఆపోజిట్గా ఉన్నటువంటి నాయకులు ఏవైతే ప్రచారం చేశారో అట్లాంటి విషయాలు నేను కూడా నమ్మడం జరిగింది. కానీ ఇప్పుడు జనసేన పార్టీలోకి బాలినేని శ్రీనివాసులరెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయనతో ట్రావెల్ చేస్తూ ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని నేను కళ్ళారా చూస్తున్నాను. కాబట్టి ఈరోజు సదరు జడా బాలనాగేంద్ర గారు మాట్లాడిన మాటలన్నీ కూడా అవాస్తవాలు. బాలినేని శ్రీనివాసులరెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఆయన జేబులో డబ్బులు కార్యకర్తలకు, నాయకులకు ఇచ్చి రాజకీయం చేస్తూ ఆయన యొక్క పార్టీ ప్రస్థానాన్ని పెంచుకునే వ్యక్తే తప్ప కింద స్థాయి కార్యకర్తల నుంచి చేతులు చాపి డబ్బులు అడుక్కునేటువంటి మనస్తత్వం బాలినేని శ్రీనివాసులరెడ్డి గారి దగ్గర లేదు. నేను ఈ నెలల్లో ఈ సంవత్సరాల కాలంలో నేను దగ్గరగా ఆయన చూశాను కాబట్టి ఆ విషయం నేను ప్రత్యక్ష సాక్షిని. అలాగే జిల్లాలో ఈరోజు ఏ నియోజకవర్గంలో అయినా సరే ఒక పోలీస్ స్టేషన్కి కానివ్వండి, ఒక కలెక్టర్ ఆఫీస్కి కానివ్వండి, ఒక హాస్పిటల్కి కానివ్వండి, ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి కానివ్వండి, ఎండిఓ ఆఫీస్ కానివ్వండి, స్కూల్ కానివ్వండి, ఏదైనా సరే జనసేన కార్యకర్తకి లేదా జిల్లాలో ఏదైనా పార్టీ తరపున ప్రభలు ఇట్లాంటివి జరగాలి, మేము పార్టీ తరపున జెండా కట్టాలి, ప్రోగ్రామ్ చేయాలి అనుకుంటున్నామని చెప్పేసి ఏ కార్యకర్త సంప్రదించినా చేతికి వెముక లేకుండా విరాళాలు ఇస్తున్నటువంటి నాయకులు బాలినేని శ్రీనివాసులరెడ్డి గారు. అట్లాంటి వ్యక్తి మీద ఇలాంటి బురద జల్లటం, తల్లి లాంటి పార్టీలో పదవులు అమ్ముకుంటున్నారని చెప్పేసి నిందలు వేయడం నిజంగా ఇది క్షమించదగ్గటువంటి విషయం కాదు. కాబట్టి ఈ వేదిక సాక్షిగా నేను మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక విన్నపం చేసుకుంటున్నాను. ఇట్లాంటి వ్యక్తుల మీద వెంటనే యాక్షన్ తీసుకొని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే రానున్న రోజుల్లో ఈ వ్యక్తి ఈరోజు 2 పేర్లు మాట్లాడారు ప్రత్యేకించి, రామ్ తాళ్ళూరి గారి పేరు, లింగమనేని రమేష్ గారి పేరు ప్రత్యేకించి మాట్లాడారు.
జడా బాలనాగేంద్ర యాదవ్ అనే వ్యక్తి స్థాయికి ఆ నాయకుల యొక్క పేర్లు తీసి మాట్లాడేటువంటి కెపాసిటీ ఆయనకి లేదు. అయినప్పటికీ తీసి మాట్లాడారు అంటే ఈయన్ని వెనకుండి ఎవరో నడిపిస్తున్నారనేటువంటి సందేహాలు స్థానికంగా ఉన్నటువంటి జనసేన కార్యకర్తలుగా మాకున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని అధ్యక్షుల వారు దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి వారిని పార్టీని సస్పెండ్ చేయకపోతే రాబోయే రోజుల్లో ఇట్లాంటి కోవర్టిజాన్ని వాడుకొని వేరే పార్టీల వ్యక్తులు మన పార్టీ మీద పెత్తనం చేసేటువంటి అవకాశం లేకపోలేదు. ఆ వెనకుండి నడిపించేటువంటి నాయకులకు కూడా ఈ వేదిక సాక్షిగా ఒకటే చెప్పాలనుకుంటున్నాము. పల్లెటూరు భాషలో చెప్తే బాగా మొరటగా ఉండేది కాబట్టి పల్లెటూరు భాషలో చెప్పను, ఆ పదాన్ని వేరేలాగా మార్చి చెప్తాను. మన కింద ఏర్పడుతున్నటువంటి అగాధాన్ని, మన వైఫల్యాల వల్ల మన కింద ఏర్పడుతున్న అగాధాన్ని చూసుకోకుండా ఎవరి కిందో గొయ్యలు తవ్వాలని చూస్తే మీరు అగాధంలో పడ్డప్పుడు లేసే పరిస్థితి ఉండదు. కాబట్టి మీ వెనకాల జరుగుతున్నది మీరు సరి చేసుకోండి. దయచేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద బురదేయడమో లేదంటే జనసేనని కప్పెట్టాలనే ప్రయత్నాలు చేయడమో లాంటివన్నీ కూడా ఎక్కడైనా మానుకోండి. చిన్న మొక్కగా ఉన్నప్పుడు వేరు పురుగులు అన్నీ చేరి జనసేన అనే మొక్కను తొలుచుకొని తినడం ప్రారంభించాయి. కానీ వాళ్ళ ఆ మొక్క వృక్షంగా మారుతుంది. ఈ వేరు పురుగులు ఆ మొక్క యొక్క వేర్ల మధ్యలో నలిగి చచ్చిపోవడం ఖాయం. నిజమైనటువంటి కార్యకర్తలు, నికార్సైనటువంటి నాయకులు జనసేనలో ప్రకాశం జిల్లాలో నుంచి ముందుకు తీసుకెళ్తారు. దానికి నడుం కొట్టుకుని మేమందరం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీరు ఎలాంటి కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా ఇక మీద చెల్లవు. బాలినేని గారి ఆధ్వర్యంలో పార్లమెంట్లో కానివ్వండి, నియోజకవర్గాల్లో కానివ్వండి, జిల్లాలో కానివ్వండి జనసేనను ముందుకు తీసుకెళ్ళడాన్ని ఎవరూ ఆపలేరు. కూటమితో సఖ్యతగా ఉంటూనే మా పార్టీని అభివృద్ధి చేయడం ఆయన మీద ఉన్నటువంటి బాధ్యత. అలాగే ఈరోజే ప్రత్యేకించి ఈ ప్రెస్ మీట్ పెట్టించడంలో కానివ్వండి, పెట్టడంలో కానివ్వండి ఇంకొక విషయం కూడా మాకు డౌట్గా ఉంది. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారిని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కలిశారు. కలిసిన విషయము పార్టీకి సంబంధించి, జిల్లాలో కూటమికి సంబంధించి మంచి చెడులు ఆయనతో ప్రస్తావించడం జరిగింది. ఈ విషయం పెద్ద ఎత్తున బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి పాజిటివ్గా ప్రజల్లోకి వెళుతోంది, ఎక్కడ కేడర్ ఆయన సొంతం చేసుకుంటుందో అన్నటువంటి అపోహకు వెళ్ళిపోయి దురుద్దేశంతోనే ఆ విషయాన్ని డైల్యూట్ చేసి ఇవాళ ఈ విషయాన్ని బయటికి తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నాలు కొందరు రాజకీయ నాయకులు చేశారనేటువంటి సందేహం మాకుంది. కాబట్టి వారికి కూడా ఈ వేదిక సాక్షిగా ఒకటే చెప్పాలనుకుంటున్నాం. మేమందరం పవన్ కళ్యాణ్ గారు ఎవరిని నించోబెడితే, ఎవరికి అధికారం ఇస్తే, ఎవరికి అవకాశం ఇస్తే ఆయన సారథ్యంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. జనసేన క్యాడర్ ప్రతి ఒక్కరు ఏ విలేజ్కైనా మీరే వెళ్ళండి, ఏ విజిలెన్స్కి వెళ్ళి ఏ సామాజిక వర్గం దగ్గరైనా సరే మీరే అడగండి. ప్రతి కార్యకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని ఆహ్వానిస్తున్నాము. ఆయన సారథ్యంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద బురద చల్లేటువంటి ప్రయత్నాలు ఎక్కడైనా మానుకొని మీ రాజకీయం మీరు చేసుకోండి. మీరు ఎదగడం కోసం, పార్టీ ఎదగడం కోసం, మీ రాజకీయ భవిష్యత్తు కోసం మాత్రమే ప్రయత్నం చేసుకోండి తప్ప ఎదుటి వాళ్ళని పడేస్తే మనం నిలబడతామన్నటువంటి ఆలోచన సరైన మాత్రం మార్చుకోండి. ఈరోజు ఉదయం జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి జడా బాలనాగేంద్ర యాదవ్ గారు ప్రెస్ మీట్ పెట్టి జనసేన పార్టీలో చేరిన సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక్కడ జనసేన పార్టీలో చేరిన ఎవరైనా ఒకటే, పార్టీలు ఎవరైనా అవమానించినా సరే పవన్ కళ్యాణ్ అవమానించినట్టే భావిస్తాం మేము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీలో చేర్చుకున్నారంటే ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉంటే చేర్చుకుంటాడు. కాబట్టి ఎలక్షన్ ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళిద్దరి మధ్య కోఎడ్యుకేషన్ నడిచింది. కాబట్టి ఎలక్షన్ అయిపోయిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని పార్టీలో చేర్చుకోవడం జరిగింది. జనసేన పార్టీలో పదవులు అమ్ముకోవడం అనేది నీదే ఫస్ట్ టైం అంటున్నా నేను. ఎందుకంటే 2014 నుంచి పార్టీలో పనిచేస్తున్నాను. 2014 నుంచి పార్టీలో పనిచేస్తే నాకు 2021లో టౌన్ అధ్యక్ష పదవి వచ్చింది. అంటే ఎంత సమృద్ధిగా ఎంత బాగా పనిచేస్తేనో పార్టీలో పదవులు వస్తాయన్నమాట. అంతేగాని జనసేన పార్టీలో పదవులు అమ్ముకోవడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేసి మా జనసేన పార్టీని, జనసేన పార్టీ నాయకులు అవమానించడం సరైన పద్ధతి కాదని ఈ సభాముఖంగా, ఈ మీడియా ముఖంగా జడా బాలనాగేంద్రకి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మీకు ఏదైనా పార్టీకి వెళ్ళమంటే వెళ్ళండి, అంతేగాని ఇక్కడ నాయకులను బ్లేమ్ చేసి వెళ్ళాలనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీకు ఎంతో మంచి ఆయన స్పేస్ ఇచ్చాడు జనసేన పార్టీలో. ఎందుకంటే మీకు మానవత్వం ఉంటే, కనీసం మీకు బాగలేకపోతే మీ ఆరోగ్యం కూడా ఆయన ఖర్చు పెట్టిన సంగతి మర్చిపోయారు మీరు. ఆ రోజు ఒక పార్టీ పదవి రాలేదని ఇంత మంచి వ్యక్తిని, ఇంత స్థాయి నాయకుడిని మీరు విమర్శిస్తారా? ఇది ఎంతవరకు కరెక్టు? అది ఆలోచించుకోవాలి మీరు. ఇది మీరు మాట్లాడిన విషయం కాదని మాకు అర్థమవుతుంది. నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు కలవటం కూడా చర్చనీయాంశమైంది. కాబట్టి ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఏదో జరుగుతుందనే ఉద్దేశంతో నీ వెనకున్న వాళ్ళకు కూడా ఇదే సమాధానం చెప్తాను, ఛాలెంజ్ తీసుకున్నా. మీరు ఏం చేసినా సరే మమ్మల్ని ఏమీ పీకలేరు, గుర్తుపెట్టుకోండి. మీరేం చేసినా మమ్మల్ని ఏం పీకలేరు. మీ అతను మాట్లాడి వెనకెత్తులు కూడా చెప్తున్నాం. రాబో రోజులు అన్నీ ఒకే రాగుండు, రాబో రోజులు మారుతాయి. కాబట్టి
ఇప్పటికైనా మీరు జాగ్రత్తగా పనిచేస్తే బాగుంటుంది, లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కూడా మీకు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం దీన్ని. ఎందుకంటే 3 జిల్లాలు కాదు 6 జిల్లాల మీద అందరి నాయకుల మీద కూడా నిందేయడం అనేది ఇది చాలా తీవ్రమైన పరిణామాలుగా మేము తీసుకుంటాం. ఎందుకంటే నిబద్ధత గల పార్టీ జనసేన పార్టీ. ఎంతోమంది గత 12 సంవత్సరాల నుంచి నిబద్ధత పనిచేసిన వాళ్ళ మీద ఈ మాట అంటాం కూడా సరైన పద్ధతి కాదు. కాబట్టి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి సరైన చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుకుంటూ, ఇంకొకసారి ఇలాంటి రిపీట్ అయితే దీనికి చర్య తీవ్రంగా ఉంటుందని తెలియపరుస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బోవు నడుస్తూ మీడియా ముందుకు వచ్చి పిచ్చి కుక్కలాగా పిచ్చెక్కినట్టుగా పిచ్చిగా అరిచింది. ఆ పిచ్చి కుక్క జడా బాలేంద్ర బాబుకి చెప్తున్నాం, వాసన గురించి నువ్వు పిచ్చి కుక్కలాగా బోవు నరిస్తే నీ నాలుక చీలుస్తావని హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ జడా బాలేంద్ర బాబు, నీ ఇష్టం. ఇంకోసారి పిచ్చిగా మాట్లాడితే నువ్వు ఒంగోలు తిరగవని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఇంకోటి, వాసన గురించి నువ్వు మాట్లాడే స్థాయి నీది కాదు. అయినా కూడా నువ్వు నోరేసుకొని కుక్కలాగా పొద్దుగూగులు బోవు నడుస్తున్నావు. అది నీకు కరెక్ట్గా అని చెప్పి హెచ్చరిస్తున్నాం. 2 సంవత్సరాల నుంచి వాసన పక్కన తిరుగుతూ వాసన్న స్థలాలు కూడా నువ్వు అమ్మిస్తూ వాసన్నకి రావాల్సిన డబ్బులు కూడా వాసనకి ఇవ్వకుండా నువ్వు వాసన మోసం చేసి ఈరోజు ఇస్తా రేపు ఇస్తా డబ్బులు ఇస్తా అని చెప్పి వాసన చెప్పుకుంటూ మన వాసన గురించే నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు. ఇది నీకు తగదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఇంకోటి, నువ్వు జిల్లా అధ్యక్ష పదవి అడిగావు. నీకు ఏ విధంగా జిల్లా అధ్యక్ష పదవి ఇస్తారు? గతంలో నువ్వు దొక్కా సీతమ్మ అని చెప్పి భోజనాలు పెడతాడని చెప్పి లక్షల డబ్బులు వసూలు చేసావు. కానీ భోజనాలు పెట్టావా? 10 రోజులు పెట్టి తర్వాత తీసేసావు. అలాంటి వాడికి నీకు జిల్లా అధ్యక్ష పదవి పెట్టిస్తారు. నీకు కానీ జనసేన జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే నువ్వు జనసేన పార్టీని తాకట్టు పెట్టేవాడివి. నువ్వు వాసన్న డబ్బులు తీసుకొని పదవులు ఇస్తా అన్నావు. ఎవరన్నా ఇచ్చారా? ఎవరైనా ఇచ్చినట్టుగా రుజువు ఉందా? నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఉంటే వాసన తీసుకొచ్చి రుజువు చెప్పి ప్రెస్ మీడియా ముందుకు వచ్చి చెప్పి, అంతేగా నువ్వు మాట్లాడేది వాళ్ళు ఎవరికి వీళ్ళకి ఇచ్చారని. సరే, నిన్ను అడిగారు అన్నావు. నిన్ను అడిగే స్థాయిలో వాసన లేడు. నీ దగ్గర కనీసం ఒక 10,000 కూడా ఉండవు. నిన్ను అడిగి 5 లక్షలు నిన్ను వాసన అడిగేది ఏంది? మేము అంత నీచంగా రాజకీయాలు ఉన్నాయా? అసలు నిన్ను అడిగేది ఏంది? అది నిన్ను అడిగితే అంత వాసన అంత నీచంగా కనిపిస్తున్నాడా? అసలు నువ్వు ఏ పార్టీలో సక్రమంగా పనిచేసావు? నువ్వు ఫస్ట్ టీడీపీలో పనిచేసావు, ఆడ విభేదం పెట్టుకున్నావు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో పెట్టుకున్నావు, కాంగ్రెస్లో అన్ని గొడవలే. తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చావు, అది గొడవలే. వైఎస్ఆర్సీపీకి రాముందు చెప్పుల పార్టీలో చేరావు, ఆ కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో చేరావు, ఆడ గొడవలే. నువ్వు తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చావు, ఆడ కొన్ని ఎక్కువ రోజులు ఉండలేకపోయావు. జనసేన పార్టీకి వచ్చావు, జనసేన పార్టీలో రియాస్తో గొడవ పెట్టుకున్నావు. తర్వాత వాసన పక్కన చేరావు, వాసనతో మళ్ళీ గొడవ పెట్టుకొని మళ్ళీ బీసీవై పార్టీ ఒకటి ఖాళీగా ఉంది నీకు. ఆ బీసీవై పార్టీలోకి వెళ్తానికి వాసన గురించి నువ్వు చెడ్డగా మాట్లాడుతున్నావు. అంతకు తప్పితే నువ్వు వాసన గురించి ఏది రుజువు చేయలేవు. వాసన స్థాయి పెద్ద స్థాయి, నువ్వు చెప్పేదాన్ని అబద్ధాలని చెప్పి మేము చెప్తున్నాం. ఇంకోసారి వాసన గురించి నువ్వు కుక్కలాగా బోగోవనిస్తే మాత్రం నీకు మంచిదిగా అని చెప్పి నీకు ఎతో పలుకుతూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ఉదయం బాలనాగేంద్ర బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద, అదేవిధంగా ప్రణీత్ బాబు గారి మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అసత్యాలన్నీ ఈరోజు మాట్లాడాడు. నిన్నటిదాకా బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో తిరిగి అదే ప్రణీత్ బాబు తిరిగి వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగి వాళ్ళ దగ్గర ఉండి ఈ 3 రోజుల నుంచి వాసన్న మారినట్టుగా వాసన్న గురించి అంతా కూడా దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఇతను జిల్లా ప్రెసిడెంట్ అడిగాడు. జిల్లా ప్రెసిడెంట్కి ఇంతవరకు ఇక్కడ అసలు కమిటీ లేలా ఏమేలా దేని గురించి అసలు ఏమి చర్చ జరగలే, ఏమీ లేదు. ఆలోపే అసలుకి అసత్య ఆరోపణలన్నీ చేస్తా ఆ విధంగా ఎట్లా మాట్లాడి చూసారు. అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏంది, ఆయన పార్టీ పదవులకు డబ్బులు అడిగేది. ఆయన డబ్బులతో మమ్మల్ని అందరినీ దరిదాపు కార్పొరేటర్లు చేసిన ఆయన సొంత డబ్బులతోటి. ఇతను ఏం మాట్లాడితే ఇతను తెలియదు. ఈరోజు ఇతని క్యారెక్టర్ ఏంది, గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు అక్కడ ఎవరైతే లీడర్లు ఉన్నారో వాళ్ళని తిట్టి బయటకు వచ్చాడు. తర్వాత అదేవిధంగా తెలుగుదేశంలో ఎట్లయితే ఉన్నారో బలరాం గారితో పాటు అక్కడ ఆఫీస్ పగలగొట్టి అక్కడి నుంచి బయటకు వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు జనసేనలో స్టార్ట్ చేయాడు. ఎక్కడన్నా కానీ నిలకడ ఉందా ఇతనికి? ఇతను మాట్లాడే మాట ఈరోజు ఎవరన్నా నమ్మశక్యంగా ఉన్నాయా? బాలినేని శ్రీనివాసరెడ్డిగా ఆర్థికంగా ఇతనికి చాలా సహాయం చేశాడు, అది అందరికి కూడా తెలుసు. అది కాదన్నా కూడా ఎవరినే పరిస్థితులు లేరు. అటువంటిది పోయి ఈరోజు ఇక్కడ ఒకటి నిన్న ఏదైతే మనం చంద్రబాబు నాయుడు గారిని కలిసి వచ్చాడు బాలినేని శ్రీనివాసరెడ్డి, అప్పటి నుంచి ఇక్కడంతా కొంతమంది కలిసి దీన్ని ఒక కుయుక్తుల పని ఏదో ఒకటి దుష్ప్రచారం నిన్న జరిగిన దానికి యాంటీగా ఏదో దుష్ప్రచారం చేయాలని కొంతమంది శక్తులు అందరూ కలిసి కూడా అతని చేత మాట్లాడిచ్చారు. ఈ నిజం ఎప్పుడైనా కానీ నిలకడగా తెలిసిద్ది. ఇతను చేసే పనులు, ఇతను చెప్పే మాటలు ఎవరినే పరిస్థితుల్లో లేరు.
ఇప్పుడు నిన్న కాక మన ప్రోగ్రాం జరిగింది, అక్కడ ఒంగోలు ప్రోగ్రాం జరిగిన రోజు ఇతనే స్టేజ్ మీద ఉండి అంతా కూడా చేసాడు, అంత కూడా ఉన్నాడు. నిన్న మంచిగా ఉన్న బాలినేని శ్రీనివాస్ ఈరోజు చెడు అవుతారా? అంటే నీకు పదవి ఇస్తే బాలినేని శ్రీనివాస్ దేవుడు, పదవికి పోతే బాలినేని శ్రీనివాస్ దొంగ. ఇట్లాంటి మాటలు నువ్వు మాట్లాడతా కూడా ఎక్కడ కూడా నీకు నిలకడ ఎక్కడన్నా ఉందా? నిలకడ ఎప్పుడో బీసీ కాలంలో నువ్వు కౌన్సిలర్ అయ్యావు, తర్వాత అక్కడి నుంచి ఏదైనా పార్టీలో కానీ ఎక్కడన్నా ఏమైనా పదవి వచ్చిందా, ఏమైనా చేశారా? ఇవన్నీ ఏమి కూడా లేదు. మనకు నిలకడ ఉంటే ఎవరైతే మనం దగ్గర తీసి మనకు అన్నం పెడతారో వాళ్ళ చెయ్యే మనం కొరుకుతుంటే అందరు కూడా చూస్తూ ఉంటారు కదా. మనం ఒక మాట అనేటప్పుడు మన క్యారెక్టర్ ఏంది, మనం చెప్పేది జనాలు ఎంత రిసీవ్ చేసినా అది అందరూ కూడా పబ్లిక్ చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి చెడుగా చెప్తే ఎవరు వినరని వాళ్ళ అబ్బాయిని ముందుకు తీసుకొస్తారు. ప్రణీత్ దగ్గర ఒక టీం ఉంది, ప్రణీత్ అసలు ప్రణీత్ ఏంది వాసన్నతో పోల్చుకుంటే ప్రణీత్ బాబు ఇంకా చాలా మంచి స్వభావం కలిగిన వ్యక్తి. కాకపోతే ఏంటంటే ఈ 2 సంవత్సరాల నుంచి జనసేనలో ఎప్పుడైతే చేరినప్పటి నుంచి ఏంటంటే వైసీపీలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా బాలినేని శ్రీనివాస్ ఇక్కడ చేరిన కాడి నుంచే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి తిట్లు ఎక్కువ మాట్లాడటం, అందరూ కూడా ఎక్కువ మాట్లాడటం కూడా జరుగుతూ ఉంది బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి. దయచేసి అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు బయటకు పోవాలనుకుంటే పోండి, అంతేగాని పోతా ఇట్లాంటి డబ్బులు అడిగారు ఇవన్నీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు డబ్బులు అడిగంటే ఎవరు నమ్మే పరిస్థితిలో ఉన్నాయా? ఎప్పుడైనా ఆయన జేబులో తీసుకొచ్చి ఖర్చు పెట్టే మనస్తత్వం ఆయనది, అంతేగాని ఆయన డబ్బులు అంటే నీకు పదవి ఇస్తే ఏమో ఫ్రీగా ఇచ్చినట్టు, పదవి ఇవ్వకపోతే ఏమో డబ్బులు తీసుకుని అడిగినట్ట. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మిమ్మల్ని డబ్బులు అడిగేది ఏంది? దయచేసి ఇటువంటి మాటలు ఇంకెప్పుడు కూడా మాట్లాడబాకండి. మీకు ఏదైనా ఉద్దేశం బయటకు కూడా పోండి, కమ్మగా పోయే వాళ్ళు పోయి కాక ఇవన్నీ ఇట్లాంటి మాటలు చెప్పడం కరెక్ట్ కాదు. దయచేసి ఇంకోసారి కూడా ఇటువంటి మాటలు మాట్లాడితే మటుకు ఎవరు కూడా ఊరుకోరు. దేనికైనా మీరు సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక అతను టౌన్లో జడా బాలనాగేంద్ర అనే అతను మా నాయకులు యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి గారి గురించి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి గురించి మాట్లాడటం జరిగింది. అతనికి ఏమీ పని లేదండి. పార్టీ పదవి కావాలన్నారు, జిల్లా అధ్యక్షుడు కావాలన్నారు. ఎట్టేస్తారు జిల్లా అధ్యక్షుడు? నువ్వు 2 సంవత్సరాల క్రితం వెళ్ళి జనసేన పార్టీలో చేరావు. పాత వాళ్ళు అందరూ ఏమవుతారు? అదేమన్నా జిల్లా అధ్యక్షుడు వాసన చేతిలో ఏమైనా ఉందా? మొన్నే కమిటీలు వేసారు. కమిటీలు వేస్తే మన దాని గురించి అన్న మొత్తం వెరిఫై చేసి అది చెప్పారు. నాకు జిల్లా అధ్యక్షుడు లేదు, నన్ను బాలినేని శ్రీనివాస్ రెడ్డి 5 లక్షలు అడిగారు. 5 లక్షలు నేను అడిగారా? ఎవరండి నిన్ను అడిగింది? ఇదేమన్నా ఉతికమంటే ప్రణీత్ రెడ్డి గారిని తీసుకొని వస్తారు. ప్రణీత్ రెడ్డి గారు ఏం చేశారు? ఆయన ఒకటి దొరికాడు వీళ్ళందరికీ. వాసన అంటే నమ్మరు, వాళ్ళ కొడుకుని అంటే నమ్ముతారని చెప్పి వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి మానసికంగా ప్రతి ఒక్కటి ఇదే అలవాటు అయిపోయింది. డబ్బులు అడిగారు నేను డబ్బులు అంటే తీసుకొని వచ్చి రుజువు చేయండి మీరు అంతేగాని మీకు ఏ పార్టీలో అంతమంది కాంగ్రెస్లో ఉన్నారు, తర్వాత టీడీపీకి వచ్చారు. టీడీపీకి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజారాజ్యంకి వచ్చారు. ప్రజారాజ్యం నుంచి మళ్ళీ వైసీపీకి వచ్చారు. వైసీపీ నుంచి మళ్ళీ చెప్పుకోతూ కిరణ్ కుమార్ రెడ్డి పార్టీకి వచ్చారు. మళ్ళీ ఆ నుంచి జనసేనకు వచ్చారు. అన్ని పార్టీలు మారిన ఘనత నీది. నువ్వు పొదుగులు నోటికి వచ్చినట్టు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా. మీడియా వాళ్ళు ఓరుకున్నారని చెప్పి పిలిచి మీడియా ముందు పెట్టి నువ్వు ఏదో పొదుగులు సోకు చేద్దాం ఉంటే ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. అట్లాంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి గురించి ఏందో వాళ్ళ అబ్బాయి కుమారుడు గురించి అంతా మాకు తెలుసు. ఇప్పుడు ప్రణీత్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ టీంని పెట్టాము. ఆ టీం ఎవరు కాదు, మేమే కార్పొరేట్లో. ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ కార్పొరేట్లో చేశారు. అంతేగాని మిమ్మల్ని పొదుగులు డబ్బులు అడిగారు. ఎవరిని అడిగారు డబ్బులు? నిద్రలేగిస్తే డబ్బులు అడిగారు. ఆయన అడగటం కాదు, నువ్వు ఆయన కాడ ఎంత తీసుకున్నా అందరికీ తెలుసు. ఊరకు నోటికి వచ్చినట్టు మాట్లాడటం అది కరెక్ట్ కాదు. నీకు అంటే అసలు విలువే లేదు, విలువే లేదు. జనాలు ఊరికి ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడతామంటే నాకు నోరు ఉంది కదా నేను మాట్లాడగలను. నీ కాడికి అందరూ బాగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఈ మాట్లాడేటప్పుడు మా పద్ధతిగా మాట్లాడాలి. మన వినయం ఏదో మన సంస్కారం ఏదో మాట్లాడాలి. అంతేగాని ఏదో నోటికి వచ్చినట్టు ఏదో అంటే అది మాట్లాడతామంటే ఎవరు అవాకులు చవాకులు పెట్టి ఎవరు ఊరుకోరు. బాలినేని ప్రణీత్ శ్రీనివాస్ రెడ్డి గారి గురించి కానీ బాలినేని ప్రణీత్ మాట్లాడితే ఊరుకునే పరిస్థితే లేదు. ఈరోజు ఉదయం జడా బాలనాగేంద్ర యాదవ్ గారు మాట్లాడటం అనేది చాలా ఘోరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇప్పుడు మిత్రులు మాట్లాడినట్టు ఆయనకు రకరకాలుగా ఉండొచ్చు, బట్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి గురించి మీ మీడియా ముఖంగా చెప్పాలనుకుంటున్నాను. నేను దగ్గరగా నాకు తెలిసి నేను 17 సంవత్సరాల నుంచి అన్నతో తిరుగుతున్నా. అన్నం మెంటాలిటీ ఎలాంటిదంటే, ఒకరికి ఒక కష్టం వచ్చిందంటే అన్న హాస్పిటల్లో ఉన్నామన్నా ఒకరు 3 లక్షలు ఖర్చు అవుతుంది అన్న, నాకు ఒకరు లేకపోతే కష్టం అన్న అంటే సీఎం నిధి నుంచి రాలేని పరిస్థితుల్లో కూడా సొంత డబ్బులు ఇచ్చి ఆయన వాళ్ళకు వైద్యం చేయించిన ఘనత బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిది. అలాగనే ఎంతోమంది పేదలకి పెన్షన్కి ఎలిజిబిలిటీ కాకపోయినా కూడా వాళ్ళందరికీ 1వ తారీఖు వచ్చి ఇంటికి వచ్చి పెన్షన్ తీసుకునే ఏర్పాట్లు చేసిన నాయకుడు మన వాసన్న. అంతేకాదు బీసీలందరూ కలిసి ఆరాం క్షేత్రాలు కట్టుకోవాలన్నా మాకు ఆరాం క్షేత్రాలు లేవు, ఒకరు మీరందరూ మాకు సహాయం చేయండి అన్న, ఎవరు కట్టుకోలేమంటే 45 లక్షల రూపాయలు
తీయండి ఒకసారి అది నా ఫోన్. 45 లక్షల రూపాయలు ఆయన సొంత నిధులు డబ్బులు ఇచ్చి 45 లక్షల రూపాయలు బీసీ ఆరామ క్షేత్రాలకు సహాయం చేసిన వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. చూడండి ఇగో ఈరోజు ఎట్టుంటుంది వాడు మీడియా 45 లక్షల రూపాయలండి ఆయన సొంత డబ్బులు ఇచ్చి బీసీలకు ఆరామ క్షేత్రాలు కట్టించిన మహానుభావుడు. ఈరోజు టౌన్లో ఎక్కడ చనిపోయిన బీసీ కులాలలో ఎక్కడ కులానికి ఒకటి ఇచ్చిన ఘనత అయింది. ఎక్కడ చనిపోయినా సరే వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి ఆ కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నారు. అలాంటి మనిషి డబ్బుల గురించి ఆలోచిస్తాడండి. ఇది ఎవరన్నా నమ్మదగిందేనా? అంతేకాదు ఒక కార్యక్రమం పార్టీ కార్యక్రమం కానీ ఏదన్నా ఒకటి చేసినా కూడా ఆ కార్యక్రమం ఎంత అయింది అని డబ్బులు మొత్తం ఆయన ఇస్తాడు. అలా ఎందుకులన్నా మేము పెట్టుకుంటామన్నా కూడా మీరు పెట్టుకునేది ఏందని ఇస్తాడు. అలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి అసలు డబ్బులు కూడా లెక్క చేయడు. అసలు ఎవరికి ఏది కావాలన్నా కూడా అసలు జనాల్లో నానిడి కూడా అదే ఒరే ఈయనేంది ఇట్టిస్తాడు, ఎంత సంపాదిస్తున్నాడు, ఎంత ఇదన్నాడు. ఏదైనా కూడా ఆయన ఎక్కడో అక్కడ ఆయన దగ్గర లేకపోయినా కూడా తీసుకొని ఇచ్చే మనస్తత్వం కలిగిన వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అలాంటి వ్యక్తిని మీరు ఈరోజు మాట్లాడటం అనేది మీకు చూశారు. ఈ 2 సంవత్సరాల పాటు మీరు చూశారు ఆయన చూసి కూడా అట్లా మాట్లాడుతున్నారంటే ఎవరు నమ్మరు. అది 100% ఎవరు నమ్మరు. అది మీరు కావాలని మీ ఇమేజ్ పెంచుకోవడానికి ఆయన ఏదో మాట్లాడాలని మాట్లాడారు తప్ప వేరేది కాదు. అట్లానే ఆయన నాయకుడు ఆయన కోసం 20 మంది కార్పొరేటర్లు 20 మంది కార్పొరేటర్లు ఏ ప్రలోభాలకు లొంగకుండా ఆయన కోసం ఆయన పార్టీలో చేరేదాకా ఆయనతో పాటు చేరిన మేమందరం చేరాం. వచ్చి 20 మంది కార్పొరేటర్లు వచ్చి ఆయనతో పాటు వాసనతో పాటు జనసేన పార్టీలో చేరారు. ఎందుకు? ఆయన మీద నమ్మకం, ఆయన లీడర్షిప్ మీద నమ్మకం. మాకు ఎలక్షన్స్లో కూడా ప్రతి ఒక్కరికి డబ్బులు సాలకపోయినా కూడా ఆయన డబ్బులు సప్లై ఇచ్చి మమ్మల్ని అందరినీ గెలిపించి మాకు అవకాశం కల్పించిన వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అంతేకాదండి, జిల్లాలో ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఆయన్ని ఒక మంచి మనిషిగా, ఒక మంచి లీడర్గా చూసే నాయకుడు. జనసేన పార్టీకి ఆయన వచ్చాడు కాబట్టి జనసేన పార్టీ బ్రహ్మాండంగా డెవలప్ అయ్యి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీకి ఒక మంచి వైభవం వచ్చిందనే ఉద్దేశంతో ఒక కుట్రకోణంలో జరుగుతున్నదని నేను అనుకుంటున్నా. ఇది కుట్రకోణంలోనే జరుగుతుంది డెఫినెట్గా ఇది. కనుక అధినాయకులు దీన్ని గమనించి దీన్ని సార్ట్అవుట్ చేసుకోవాలని కోరుకుంటూ, ఎప్పుడు కూడా ఒక మంచి వ్యక్తిని అనవసరంగా మాట్లాడితే భగవంతుడు మనకు డెఫినెట్గా శిక్షిస్తాడు. అది నేను నమ్ముతున్నాను. అది జరిగిద్ది. అది భగవంతుడు వాళ్ళకి బుద్ధి చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.